తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే ప్రకటించడం జరిగిందన్నమాట. ఇక 2016 రూపాయలు, ఈ 4016 రూపాయల ఆసరా పెన్షన్ డబ్బులు అంటే ఈ జూలై నెలకు సంబంధించినటువంటి జూలై నెలలో ఇచ్చేటువంటి జూన్ నెల పెన్షన్ డబ్బులు ఇవ్వడం అయితే జరిగింది కొంతమందికి. ఇంకా ఈ ఆగస్ట్ నెల వచ్చినప్పటికీ చాలామందికి అయితే జమ కాలేదన్నమాట. మరి ఈ ఆగస్ట్ నెల మొదటి వారంలో ఏ ఏ జిల్లాలలో ఎటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈరోజు వచ్చేసి ఈ పెన్షన్ డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ ఏనుందో అన్న జిల్లాల లిస్ట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లోకి ఈ పెన్షన్ డబ్బులను అయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేయడానికి అప్డేట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక రాష్ట్రంలో ఇప్పుడు కూడా ఈ నెలలో కూడా మరి పాత పెన్షన్ డబ్బుల్ని పంపిణీ చేసినట్లయితే మరి ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్లు ఏవైతే ఉన్నాయో 4000 రూపాయలు, 6000 రూపాయలు ఎవరెవరికి ఎప్పటి నుంచి జమ చేసే అవకాశాలు ఉన్నాయి ఆ కొత్త పెన్షన్ డబ్బులు. దీంతో పాటుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో 18 నుండి 59 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అటువంటి మహిళలకి ఇటు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి కూడా 2500 రూపాయలు, ఏడాదికి దాదాపు 30,000 రూపాయలను విడుదల చేసేటువంటి మహాలక్ష్మి పథకం డబ్బులు పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులను అయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేస్తుంది అన్నమాట. ఇక ఎప్పటి నుంచి ఎవరెవరికి కొత్త పెన్షన్లు, మహాలక్ష్మి పథకం డబ్బులు, అదేవిధంగా ఈ నెలలో ఏ జిల్లాలలో ముందుగా ఈరోజు పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తున్నారో వివరాలు అయితే తెలుసుకుందాము. అంతకంటే ముందు వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని అయితే లైక్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అన్నమాట. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో అయితే పెట్టుకోండి. ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయూత పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల పెన్షన్ డబ్బులను గత జూలై నెల 28, 29వ తారీఖు నాడు రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక చాలా వరకు చాలా జిల్లాలలో కొన్ని జిల్లాలలో డబ్బులు పంపిణీ కావడం అయితే జరిగింది. ఇక ఇప్పటివరకు కూడా కొన్ని జిల్లాలలో అయితే జమ కాలేదు. మరి ఈ పెన్షన్ డబ్బులు ఆగస్టు నెల 15, 16, 14వ తారీఖు లోపట్నే పూర్తి స్థాయిలో అన్ని జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయాలని గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యంగా ఈరోజు వచ్చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి మేడ్చల్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి వంటి అనేక రకమైన ప్రాంతాలలో, నిజామాబాద్, సిరిసిల్ల, హన్మకొండ, సూర్యాపేట, ములుగు, వరంగల్, సిద్దిపేట, కామారెడ్డి, మెదక్, నిజామాబాద్, నిర్మల్, ఆర్మూర్ వంటి ప్రాంతాలలో ఈరోజు వచ్చేసి పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుందని జిల్లాల లిస్ట్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగిందన్నమాట. ఇక దీంతో పాటుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకి ఈ పెన్షన్ డబ్బులు పాత పెన్షన్ డబ్బులనే పంపిణీ చేసినట్లయితే మరి ఇస్తామని చెప్పినటువంటి పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో కొత్త పెన్షన్లు 4000 రూపాయలు, 6000 రూపాయలు ఆ కొత్త పెన్షన్ డబ్బులను కూడా ఎవరెవరికి పంపిణీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ కొత్త పెన్షన్ డబ్బులను కూడా ఎప్పటి నుంచి జమ చేస్తారని అయితే చాలామంది ఆలోచిస్తున్నారు. మనకి దాదాపు పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు, మహిళలకు మహాలక్ష్మి పథకం డబ్బులు త్వరలోనైతే జమ చేసే అవకాశాలు ఉన్నాయి రాబోతున్నటువంటి మరో 2 నెలలలో. ఇక ఈరోజు నా కీలకమైన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్.